ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఎందుకు తిడతారో తెలియదు, వ్యక్తిగత విషయాలు బయటకు తీసుకొస్తారు. పోనీ అవైనా నిజం అనుకుంటారా? అవి కాదు. అన్ని అబద్ధాలు, అవాస్తవాలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటాలు ఇవన్నీ చేశారండి. వీళ్ళని పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు. అయితే దీంట్లో ఏంటంటే నేను ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే నా మీద కూడా అనేక సార్లు సాక్షుల హాఫ్ పేజ్ కవర్ చేశారండి. నేను ఎంతటి వాడిని? నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాదు. తెలుగుదేశం పార్టీ ఇష్టం కావచ్చు, నాకు అడ్మినిస్ట్రేషన్ ఇష్టం కావచ్చు, లేదా ఆ పార్టీలో కొంతమంది వ్యక్తులు నాకు ఇష్టమైన వాళ్ళు కావచ్చు. అంత మాత్రం నేనేమి శత్రువుని కానక్కర్లేదు కదా. దాని మీద డిబేట్స్ కూడా కండక్ట్ చేసేవాడు. అంటే ఎవరైతే నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఏంటంటే డబ్బులు తీసుకోవటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వీరందరిని ఏదో చేస్తారు, వీళ్ళందరూ అవుట్ అయిపోతారు, కనుమరుగైపోతారు. ఎందుకంటే మా మీద కేసులు పెట్టారు, మా TV5 మూర్తి గారి మీద కేసులు పెట్టారు, విజయనారాయణరావు గారి మీద పెట్టారు, మార్గం శ్రీనివాస్ గారి మీద పెట్టారు, తర్వాత మా అవుట్పుట్ ఎడిటరు, ఇన్పుట్ ఎడిటరు, విజయవాడ రమేష్, ఇంతమంది మీద కేసులు పెట్టారండి. కేసులు లేని వాళ్ళు లేరు. APN కానీ, TV5 కానీ, మహాన్యూస్ కానీ, ఈటీవీ కానీ, వీళ్ళ నలుగురిని వెంటాడిన తీరు మీరు చూశారు కదా. అవునండి. మేమంతరం కూడా అనుకున్నాం ఒక్కసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరెవరైతే మమ్మల్ని పర్సనల్గా అటాక్ చేశారో. ఇంకోటి దీంట్లో విజయసాయి రెడ్డి గారు అటాక్ చేయడం ఇవన్నీ చూశారు కదా మీరు. మేము కూడా అనుకున్నామండి. లోకేష్ గారు యువకాలంలో కూడా చెప్పారు, ఏ ఆఫీసర్ అయితే మనకు వ్యతిరేకంగా ఉన్నాడో, ఏ ఆఫీసర్ పని కట్టుకొని మన మీద దొంగ కేసులు పెడుతున్నారో, మనని ట్రోలింగ్ చేస్తున్నారో, ఇబ్బంది పెడుతున్నారో, మా కుటుంబం మీద ఇంత ఇబ్బంది పెట్టారో అందరి సంగతి రెడ్ బుక్ లో రాశానని చెప్పారు. అయితే మాతో పాటు ప్రజలంతా అనుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే వేధించాడో, ఎవరినైతే ఇబ్బంది పెట్టాడో, ఎవరి ప్రాపర్టీస్ అయితే లాక్కున్నాడో, మీకు విశాఖపట్నంలో చూస్తేనండి దాదాపు 2 లక్షల ఎకరాలు 2 లక్షల ఎకరాలు ఇవాళ వైసీపీ నాయకులు కొనుక్కున్నారండి. తప్పది, కొనుక్కోవడం కాదండి, అమ్మేలాగా చేసుకున్నారు. మా భూమి మాకు వచ్చేస్తుంది, మా ఆస్తులు మాకు వచ్చేస్తాయి, మా స్వేచ్ఛ మాకు వస్తుందని చెప్పి అందరూ కలగన్నమాట వాస్తవమే. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చట్టం, న్యాయం, పోలీస్ కేసు పెట్టండి, పోలీసులు ఛార్జ్ షీట్ వేస్తారు, న్యాయస్థానాలు శిక్ష వేస్తాయి, మీరు కొట్టుకోవడం చేయొద్దని చెప్పారు. మొదటి 10 రోజుల్లో గవర్నమెంట్ వచ్చిన మొట్టమొదటి 15 రోజుల్లో వైసీపీ నాయకులంతా పారిపోయారండి. ఎవరైతే గ్రామాల్లో గొడవలు చేశారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని, పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించారో వాళ్ళందరూ కూడా పారిపోయారు. అమ్మో చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయబోతున్నారు, లోకేష్ గారు ఏదో చేయబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కన్నెర చేశారు, మేము ఇక్కడ ఉంటే చంపేస్తామని చెప్పి అందరూ కూడా హైదరాబాద్ వచ్చారు, వేరే ఊరు వెళ్ళిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఒకటి చెప్పారు, దయచేసి ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు, నేను ఒప్పుకోను, ఎంతటి కార్యకర్తలనైనా సరే చట్టాన్ని చేతిలో తీసుకుంటూ ఊరుకోను అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో వీళ్ళందరూ మళ్ళీ ఆ ఊరు వెళ్ళిపోయారండి. ఇవాళ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్న స్వేచ్ఛగా లేకపోవచ్చు, కానీ ఇవాళ స్వేచ్ఛగా తిరగలుగుతుంది వాళ్ళే. ఇవాళ బోరుగడ్డ అనిల్ కానివ్వండి, లేదా మిగతా వాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా పోలీస్ కేసులు అరెస్ట్ అవుతున్నారు తప్ప, పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టడమో, వాళ్ళైతే వాళ్ళని ఇంకేదో చేయలేదుగా. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఎవరైనా సరే ఇగో మాకు మమ్మల్ని తిట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు, మమ్మల్ని కొట్టి రిజిస్ట్రేషన్ రాయించుకుంటున్నారు, మా ప్రాపర్టీస్ అడుగుతున్నారు, మా ఆస్తులు అడుగుతున్నారు అని ఎవరు అనలేదు కదండి. అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇవి తరచు మాకు వినపడే. ప్రతిరోజు ఎవరొకరు మాకు ఫోన్ చేసేవాళ్ళు, సార్ వైసీపీ వాళ్ళు వచ్చి మీ పొలం మా పొలం పక్కనే ఉంది, మాకు 8 ఎకరాలు ఉంది, నీకు 10 ఎకరాలు ఉంది, మా అబ్బాయి మీ భూమి కూడా అడుగుతున్నాడు, మీ 10 ఎకరాలు మాకు ఇచ్చేయండి, గవర్నమెంట్ రేట్ ఇచ్చేస్తాం అని బెదిరించిన వాళ్ళు మాకు రోజుకు 2-3 ఫోన్లు వచ్చేయండి. మేము దాని మీద డిస్కషన్ కూడా చేసేవాళ్ళం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా కొన్ని విషయాల్లో మారండి వాళ్ళు. అంటే పార్టీ కార్యకర్తల పట్ల ప్రేమ మారింది, మేమందరం వెళ్తే ఆప్యాయతగా మాట్లాడుతున్నారు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. మన పార్టీ అంటే ఏంటి, మనం అంటే ఏంటి, ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారు, అధికారంలోకి రావడానికి కష్టపడ్డారని ఆప్యాయతగా మాట్లాడుతున్నారు. కానీ చట్టం విషయానికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరండి. మీరు పోలీస్ కేసు పెట్టండి, ఇన్వెస్టిగేషన్ బాగా చేయిద్దాం, కరెక్ట్గా చేయిద్దాం, మంచి ఆఫీసర్ని వేద్దాం, న్యాయమూర్తులు తీర్పు ఇవ్వనివ్వండి, వాళ్ళకి అటువంటి శిక్షలే పడతాయి తప్ప చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్తారండి. సరే, లోకేష్ బాబు గారు ఏంటి డిఫరెంట్గా ఉంటారు. ఇంత హాని చేస్తే, ఇంత ఇబ్బంది పెడితే, ఇప్పుడు చాలా మంది ఆస్తులు కోల్పోయారు, చాలా మంది ఇబ్బందులు పడ్డారు, ఊర్లో వదిలిపెట్టి పారిపోయారు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ చెడగొట్టారు, జగన్మోహన్ రెడ్డి నానా ఇబ్బంది పెట్టాడు.
ఎందుకు ఊరుకోవాలి అని చెప్పి రెడ్ బుక్ లో రాసి ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయండి. ఇంకా లోకేష్ గారు కనుక పూర్తి స్థాయిలో రెడ్ బుక్ ఓపెన్ అయితే వైసీపీ ఇంకెప్పుడు ఉండదండి. ఇంకా వైసీపీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి పోటీ చేయడానికి మనుషులు కూడా దొరకరు. అలాంటి పార్టీ అది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు బోరుగడ్డ అనిలు ఆ పార్టీ, పోసాని కృష్ణమురళి ఆ పార్టీ, శ్రీరెడ్డి ఆ పార్టీని, పంచ ప్రభాకర్ అదే పార్టీ, చింతా ప్రదీప్ అదే పార్టీ. ఎవరండి వీళ్ళంతా? అసలు వీళ్ళకి రాజకీయాలకి ఏం సంబంధం? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మేలు చేస్తున్నారా? కాదు, జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేస్తున్న వాళ్ళలో వీళ్ళందరూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఒక సినిమా యాక్టర్ విషయంలో ఆ సినిమాల్లో కూడా లేరా అని ఏదో మాట ఉపయోగించారు. అది ఒకసారి అభిమానులకు చెప్పేద్దాం. ఇంపార్టెంట్ అండి. 2018లో జరిగింది అది. 2018లో మాకు మా ఎడిటర్ గారు పోసాని కృష్ణమురళి గారు వస్తా అన్నారు. పోసాని కృష్ణమురళి గారిని ఇంటర్వ్యూ చేద్దాము అని చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే అన్నా నేను. ఓకే అన్న తర్వాత ఆయన చాలా సీనియర్, మా ఎడిటర్ గారు అప్పట్లో నేషనల్ ఛానల్స్ నుంచి బాగా ఎక్స్పీరియన్స్తో వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఓకే అన్నా నేను. పోసాని కృష్ణమురళి గారు ఫస్ట్ టైం, అంటే నేను చూడటం కానివ్వండి, మాట్లాడటం కానివ్వండి, అంత ఫస్ట్ టైం అయితే ఆయన ఏం చేశారంటే, అలా మాట్లాడతాడని నేను కూడా ఊహించకపోతే ఆయన ఏమన్నారంటే, ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి, మగవేశ్య, వాడికి ఏం తెలుసు, వాడు వేస్ట్ ఫెలో అన్నింటూ తెలుగుదేశం పార్టీలో అలాంటి లేడీస్ ఉన్నారు, ఇలాంటి లేడీస్ ఉన్నారు, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేసి ఎస్టాబ్లిష్ చేశాడు, మాట్లాడేశాడు. మాట్లాడిన తర్వాత నాకు ఆప్షన్ లేదు, ఇక ఎంతసేపు ఉన్నా తగ్గట్లా లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి అసహ్యంగా బాడీని చూపిస్తున్నాడు నాకు. చూపిస్తున్నప్పుడు నేను కూర్చోమని నేనేమన్నా అంటే, సినిమా ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు అలా లేరా ఇలా లేరా అంటున్నారు. లేదు, రాజకీయ నాయకులు అటువంటి వాళ్ళు ఉన్నారు, ఇటువంటి వాళ్ళు ఉన్నారని మాట్లాడుతున్నారు మీరు. మరి సినిమా ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు లేరా? తప్పులు చేసేవాళ్ళు లేరా? అవినీతి అక్రమాలు చేసి సినిమాలు తీసేవాళ్ళు లేరా? అబద్ధాలు చెప్పేవాళ్ళు లేరా? ఏం లేరా సినిమాలో అన్నాను నేను. లేరా అన్నాను. లేరా అన్నాను నేను, అంతే. ఓకే, ఉన్నారు అన్నాడు ఆయన. ఎస్, మీరు ప్రసారం చేయండి ఇది, మీరు అప్పుడు కూడా చూడండి. నేను ఇటువంటి వాళ్ళు మీ సినిమా ఫీల్డ్ లో లేరా అంటే, రాజకీయాల్లో తిడుతున్నారు మీరు, రాజకీయ నాయకులను తిడుతున్నారు మీరు, పార్టీని తిడుతున్నారు మీరు, మీ ఫీల్డ్ లో కూడా లేరా అన్నా. అది నేను గొప్పవాడు కాదు, అది యూజ్ చేసినందుకు నేను ఇప్పటికీ బాధపడుతున్నా. నేను అదేం గొప్పవాడు కాదంటున్నా. కానీ ఆయన ఏమనాలి, అటువంటి వాళ్ళు లేరు, అటువంటి వాళ్ళు ఆయన ఏమన్నారు, ఉన్నారు అన్నాడు. ఉన్నారన్న వ్యక్తిని వదిలిపెట్టేసి ప్రశ్న అడిగిన వ్యక్తి అంట పడ్డారు వీళ్ళు. ఓకే, ఆ తర్వాత చూస్తే మా యాజమాన్యం బాగా నన్ను ఆదుకుందండి. ఆ వర్డ్ తర్వాత నన్ను తీసేయమని, లేకపోతే ప్రోగ్రామ్ చేయొద్దని చెప్పి ప్రముఖ వ్యక్తులు, చాలా 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 ప్రముఖ వ్యక్తులు చేసిన మా TV5 చైర్మన్ గారు ఒప్పుకోరా. సాంబశివరావు మాట తప్పు కావచ్చు, కానీ లేదు, ఇక చాలా చాలా తట్టుకున్నారు. ఆయనకి చాలా ప్రెషర్ వచ్చినా తట్టుకున్నారు, నాకేం ఇబ్బంది కూడా కలగలేదు. ఇప్పుడు తర్వాత కాస్టింగ్ కౌచ్ వచ్చింది, తర్వాత శ్రీరెడ్డి గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఒక 100 మంది సినిమా వాళ్ళు వచ్చి నన్ను ఇట్లా చేశారు, నన్ను అట్లా చేశారు అన్న తర్వాత చాలా మంది అన్నారు, నువ్వు మాట్లాడింది కరెక్టే సాంబశివరావు, వీళ్ళు ఆ రోజు ఏదో బాధపడ్డారు వీళ్ళు అంటే. వీళ్ళు చూస్తున్నాం కదా, ఫిలిం ఛాంబర్ నిండా ఇల్లే కొట్టుకుంటున్నారు. నన్ను ఎవరైతే నా మీద కేసు పెట్టారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు కేసుల్లో ఉన్నారు, ఇటువంటి కేసులోనే ఉన్నారు.